శాంతి. ఈరోజు బాబా యొక్క మధుర మహావాక్యాలు ఉన్నాయి. బాబా చెప్తున్నారు, मीठे बच्चे शिव बाबा और ब्रह्मा बाबा दोनों की मत मशहूर है, तुम्हें दोनों की मत पर चलकर अपना कल्याण करना है. బాబా అంటున్నారు, మధురమైనటువంటి పిల్లలు శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా ఇద్దరి యొక్క మతం కూడా చాలా ప్రసిద్ధంగా ఉంది. కావున ఇద్దరి యొక్క మతంని అనుసరిస్తూ మనం మన యొక్క కళ్యాణం చేసుకోవాలి. శివ్ బాబా బ్రహ్మ బాబా ఇద్దరి యొక్క మతం ప్రసిద్ధంగా ఉంది కాబట్టి ఇద్దరి మతాన్ని మనం అనుసరించి మన యొక్క కళ్యాణం చేసుకోవాలి. प्रश्न है, नंबर 1 ट्रस्टी कौन है और कैसे? అందరికంటే నంబర్ 1 ట్రస్టీ ఎవరు మరియు ఏ విధంగా అంటున్నారు. అందరికంటే నంబర్ 1 ట్రస్టీ ఈరోజు మనం ఎవ్వరం ఊహించని జవాబు బాబా చెప్తున్నారు. उत्तर है शिव बाबा है नंबर 1 ट्रस्टी, उसमें बिल्कुल आसक्ति नहीं. भक्ति मार्ग में भी तुम उनके अर्थ जो भी दान पुण्य करते आए हो वह सब इंश्योर हो जाता है. శివ్ బాబా అందరికంటే నంబర్ 1 ట్రస్టీ ఉన్నారు. బాబాకు దేని యందు కూడా ఆసక్తి అనేదే లేదు. భక్తి మార్గంలో కూడా ఈశ్వరార్థం దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. మరి దాని యొక్క ఫలితం అయితే కేవలం ఒక జన్మ వరకే లభిస్తుంది. अभी भी जो बाप के अर्थ अपना सब कुछ इंश्योर करते उनका पूरा रिटर्न बाप देता है. మరి ఇప్పుడు సంగమ యుగంలో ఎవరైతే బాబాకు తమ సర్వస్వాన్ని ఇన్షూర్ చేస్తారో దానికి రిటర్న్ కూడా బాబా మనకు ఇవ్వడం జరుగుతుంది. क्योंकि बाबा कहते मैं खुद तो सुख भोगता नहीं, मैं तुम्हारा लेकर क्या करूँगा. బాబా అంటున్నారు, పిల్లలు నేనైతే ఏ సుఖాలను దేనిని అనుభవించను, మరి నేను తీసుకొని ఏం చేస్తాను అని అంటున్నాడు. గీత హే దర్పర్ ఆయే హే కసం లేకే, పాట ఉంది, మేము ఈ యొక్క భూమి పైన ప్రతిజ్ఞ భూమి వచ్చాము. ఓం శాంతి. मीठे मीठे सिकिलदे बच्चों ने गीत सुना. बच्चे उनको कहा जाता है जो बाप के बनते हैं. మధురాతి మధురమైనటువంటి అల్లారు ముద్దు పిల్లలు పాట అయితే వింటున్నారు కదా. మరి పిల్లలు అని ఎవరిని అంటాము అంటే ఎవరైతే బాబా వారిగా అవుతారో వారిని.
बाप ने समझाया है ये है अंतिम मरजीवा जन्म జీతే జీ బాప్కా బన్నా బాబా మనకు అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఇది అంతిమ మరజీవ జన్మ ఉంది ఇప్పుడు జీవిస్తూనే బాబా వారిగా తయారవ్వాలి అని మరి మనం అందరం తెలుసుకున్నాం శివ బాబా యొక్క శ్రీమతం ప్రసిద్ధంగా ఉంది శ్రీమద్ భగవాను వాచ అని అంటారు శ్రీకృష్ణుడి యొక్క పేరు వేశారు శివ బాబా యొక్క పేరుకు బదులుగా బ్రహ్మ ఆ తర్వాత శ్రీకృష్ణుడు మరి శ్రీమతం శ్రీకృష్ణుడైతే ఇవ్వలేరు కదా ఎవరిస్తారు శ్రీమతము అంటే శివ బాబా ఇస్తారు బాబా మన యొక్క శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి తండ్రి అతడే పతిత పావనుడు శ్రీకృష్ణుడు రాధ అలా మరెవరిని కూడా పతిత పావనుడు అని అనడే వారు దైవీ గుణాలు కలిగినటువంటి దేవతలు ఏ పతితమైనటువంటి మనుష్యాత్మలను పతిత పావనుడు అని అనలే పతిత పావనుడైతే ఒకే ఒక శివ బాబా ఉన్నారు బాబానే అందరినీ పావనంగా తయారు చేసేవారు కావున ఒక్క బాబా యొక్క శ్రీమతంపై నడవాలి ప్రజాపిత బ్రహ్మ యొక్క మతం కూడా ప్రసిద్ధంగా ఉంది శ్రీమతం కూడా ప్రసిద్ధంగా ఉంది మరి భక్తి మార్గంలో భగవద్గీత గురించి కూడా పొరపాటు చేసేసారు కదా తండ్రికి బదులుగా శ్రీకృష్ణుడి యొక్క పేరు వేశారు అన్ని ధర్మాల వారికి తండ్రి ఒకే ఒక శివ బాబా ఉన్నారు శ్రీకృష్ణుడి గురించి అయితే ఇలా అనలేరు కదా మరి క్రిస్టియన్స్ కూడా క్రీస్తుని ఫాదర్ అని అంటూ ఉంటారు మరి క్రీస్తుని ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు బాబా అంటున్నారు మరి క్రిస్టియన్స్ని క్రైస్ట్ యొక్క ముఖ వంశావళి అని కూడా చెప్పవచ్చు శివ బాబా వచ్చారు ఇప్పుడు మనందరినీ కూడా తన సమానంగా తయారు చేయడం కోసం బాబా మనందరికీ అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొని వచ్చారు బాబా యొక్క డైరెక్షన్ ప్రకారంగా నడవాలి బాబా ఇప్పుడు మనందరికీ మతాన్ని ఇస్తూ ఉన్నారు అందరూ కూడా బాబాకు పిల్లలే ఉన్నారు శివ బాబా అయితే ప్రసిద్ధంగా ఉన్నారు బాబా యొక్క మతం కూడా ప్రసిద్ధంగానే ఉంది మరి బ్రహ్మ బాబా కూడా మనకు ఎన్నో డైరెక్షన్స్ సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు శివ బాబా ఆల్మైటీ తండ్రి కూడా ఇస్తూ ఉంటారు బ్రహ్మ బాబా కూడా ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉంటారు అందరం కూడా బాబాకు పిల్లలమే ఉన్నాం మనందరి యొక్క కనెక్షన్ అయితే శివ బాబాతో ఉంది కావున ఎవరిలో ఉన్నటువంటి అవగుణాలను చూడకూడదు ఒక్క శ్రీమతంపై నడవాలి ఎందుకంటే శివ బాబా నిరాకారుడు మరి నిరాకారుడైనటువంటి తండ్రి ఇప్పుడు మనందరికీ కూడా చదివిస్తూ ఉన్నారు మనందరం ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నాం శివ బాబా అంటున్నారు పిల్లలు మీ అందరినీ కూడా నేను నాతో పాటుగా తీసుకెళ్ళడం కోసమే వచ్చాను మరి ఇప్పుడు సమయం అయితే చాలా తక్కువగా ఉంది సత్యమైనటువంటి ఆత్మిక సాల్వేషన్ ఆర్మీ ఉన్నాం రుహానీ సాల్వేషన్ ఆర్మీ అక్కడ కూడా ఏదైనా విపత్తు ఆపదలు సంభవించినప్పుడు సాల్వేషన్ ఆర్మీ ఉంటారు అది నేవల్ ఫోర్స్లో ఉంటారు ఎయిర్ ఫోర్స్లో ఉంటారు మామూలు మిలిటరీలో కూడా ఉంటారు అలా బాబా మనందరినీ ఏమంటున్నారు అంటే మీరు సత్యమైన ఆత్మిక సాల్వేషన్ ఆర్మీ ప్రపంచంలో ఎప్పుడైతే అందరికీ అశాంతి దుఃఖంతో వారందరూ కూడా ఈ యొక్క ప్రపంచం అనేటువంటి సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా దుఃఖాల నుండి సాల్వేజ్ చేసేటువంటి ఆర్మీ మనం ఉన్నాం శివ బాబా యొక్క డైరెక్షన్ అనుసారంగా మనం సొంతంగా చేయట్లేదు శివ బాబా మనందరికీ ఆ యొక్క శిక్షణ ఇస్తూ ఉన్నారు అది కూడా ఎలా అంటే ఊబహు కలప్ పెహలే మిసాల్ అంటున్నారు అంటే కల్పం క్రితం ఎలా అయితే ఇచ్చారో అలాగే ఇప్పుడు కూడా ఇస్తున్నారు కల్పకల్పం బాబానే డైరెక్షన్ ఇస్తూ ఉంటారు రాత్రికి మరియు పగలకి ఉన్నటువంటి తేడా కూడా తెలుసుకుంటున్నాం కొత్త వాళ్ళకైతే ఎవ్వరికీ అర్థం కాదు బాబా అంటున్నారు 35-40 సంవత్సరాల నుండి జ్ఞానంలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని గంభీరమైనటువంటి రహస్యయుక్తమైన విషయాలను అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు బాబా అయితే ప్రతిరోజు కొత్త విషయాలు తెలియజేస్తారు కరాచీలో సాకార్ బ్రహ్మ బాబాకి ఆదిలో
ఎప్పుడైతే శివబాబా ప్రవేశించారో అప్పటి నుండి కూడా మురళిని బాబా వినిపిస్తూనే ఉన్నారు. మరి బాబా రాత్రి 2ంటికి మేలుకొని 10 పేజీలు 15 పేజీలు కూడా రాసేటువంటి వారు బ్రహ్మబాబా. శివబాబా యొక్క మహావాక్యాలను అలా రాయించేవారు శివబాబా బ్రహ్మబాబా చేత. అలా చాలా కాపీలు రాసేటువంటి వారు. మరి భక్తి మార్గంలో కూడా చాలా రకాలుగా భక్తి చేస్తూ ఉంటారు కదా, రాత్రి మేలుకొని అక్కడ కూడా ఎన్నో గ్రంథాలు అన్నీ రాస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. అలా భక్తిలో కూడా చేస్తూ వచ్చాం. ఇంకా చాలా చాలా గ్రంథాలు, ఈ పుస్తకాలన్నీ పెరుగుతూనే వచ్చాయి. ఎంతోమంది యొక్క బయోగ్రఫీల గురించి తెలుసుకుంటూ ఉంటారు, చదువుకుంటారు, వేరే వారికి అర్థం చేయిస్తారు. బాబా అంటున్నారు మరి ఇక్కడ కూడా పిల్లలు మురళిని చక్కగా చదువుకోవాలి. కొందరైతే మురళి చదువుతారు, మళ్ళీ ఎక్కడో పక్కన పెట్టేస్తారు. మరి ఈ యొక్క అమూల్యమైనటువంటి జ్ఞానరత్నాలు వెనకెట్టలేనటువంటివి. మరి ఇంతటి విలువగల ఈ సంపదను బాబా అంటున్నారు మీరు కూడా భద్రంగా దాచుకోవాలి అంటున్నారు. అంటే వేరే వారికి మనం కూడా అందజేయాలి, వేరే వారికి తెలియజేయాలి, అలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బాబా అంటున్నారు మరి అలా ఎప్పటి కోసం కూడా జాగ్రత్తగా పెట్టలేము కదా, ఎందుకంటే వినాశనం కూడా అయ్యేదే ఉంది. ఈ చిత్రాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొద్ది సమయం కోసమే. అందుకే సాకార్ బ్రహ్మబాబా ఉన్నటువంటి సమయంలో బాబా ఏం చేశారు, అక్కడ సింధ్ హైదరాబాద్లో ఇంకా అక్కడ దేశ విభజన తర్వాత ఎప్పుడైతే మౌంట్ అబుకి స్థానాంతరం చెందుతూ ఉన్నారో ఆ సమయంలో అందరు రాసుకున్నటువంటి మురళీల కాపీలు, కొన్ని జ్ఞానం యొక్క పుస్తకాలను బాబా ఒక ఇనుప పెట్టెలో పెట్టించి వాటిని అక్కడ గొయ్యి తవ్వి అక్కడ ఉంచి వచ్చారన్నమాట. బాబా అలా హాస్యంగా అనేవారు, ఇవన్నీ తర్వాత ఎప్పుడైనా తవ్వకాలలో ఇవన్నీ తెలుస్తాయి, విలభిస్తాయి. అలా బాబా అంటున్నారు జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి, ఎలాగూ వినాశనంలో అయితే పోతాయి. ఇది ఏదైతే చూస్తున్నామో ఇదంతా కొంత సమయం కోసమే. ఈ శాస్త్రాలు, ఈ చిత్రాలు ఏవి ఉండవు, ఇవన్నీ కేవలం ఇప్పుడు మాత్రమే నడుస్తున్నాయి, మళ్ళీ కల్పం తర్వాత నడుస్తాయి అంటున్నారు. ద్వాపర యుగం నుండి కదా ఈ శాస్త్రాలు ఇవన్నీ మొదలయ్యాయి. మరి ద్వాపర యుగం నుండి గ్రంథాలు ఇవన్నీ చదువుతూ రాస్తూ వచ్చాం. బాబా అంటున్నారు ఇప్పుడైతే చాలా పెద్ద పెద్దవిగా తయారు చేసేసారు. ఇంతకుముందు పూర్వకాలంలో చిన్న సైజులో ఉండేవి, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సైజులో గ్రంథాలను తయారు చేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు రోజు రోజుకి ఇంకా ఇంకా పెద్దవిగా చేస్తూ ఉంటారు. శివ బాబా యొక్క జీవిత చరిత్ర గురించి కూడా ఎవరికీ తెలియదు. బాబా అంటున్నారు మీరు అది రాయాలి అని అంటున్నారు. పరమాత్మ యొక్క జీవిత చరిత్ర గురించి రాయాలి. శివ బాబా యొక్క సత్య పరిచయం, బాబా యొక్క జీవిత చరిత్ర అంటే శివబాబా సంగమ యుగంలో వచ్చి చేసేటువంటి కర్తవ్యాల గురించి, బాబా యొక్క అవతరణ గురించి బాబా అన్నీ అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో ఏం చేస్తూ వచ్చారు, ఎలా ఉండేవారు, భక్తి మార్గంలో కూడా ఇన్షూర్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఈశ్వరార్థం దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు అంటే వాళ్ళు భక్తి మార్గంలో చేసిన దాని యొక్క ప్రతిఫలం అయితే ఒక్క జన్మ కోసం లభిస్తుంది. ఈ జన్మలో చేస్తే తదుపరి జన్మ కోసం లభిస్తుండొచ్చు, కానీ ఇక్కడ చేస్తే 21 జన్మల కోసము అని చెప్తున్నారు. కాబట్టి మనదంతా కూడా ఇన్షూర్ చేసుకోవాలి. ఎవరు ఎట్లాంటి కర్మలు చేస్తారో దాని అనుసారంగానే ఫలితాన్ని పొందుతారు. కానీ మాయ ఉల్టా కర్మలు చేస్తూ ఉంటుంది, దాంతో చాలా దుఃఖీగా అవుతారు. ఇప్పుడు బాబా మనకు అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఇక్కడ ఎలాంటి దుఃఖం లేదు అని, ఇంకా మంచి రీతిగా ఇన్షూర్ చేసుకోండి అంటున్నారు. శివబాబా అందరిలోకి వెళ్ళా చాలా పెద్ద ట్రస్టీ ఉన్నాను అని అంటున్నారు. నంబర్ 1 ట్రస్టీ అని చెప్తున్నారు. ఎందుకంటే బాబాకు దేని ఎందు ఆసక్తి లేదు, దేని ఎందు బాబాకి మోహం లేదు, దేని ఎందు బాబాకి ఆకర్షణ లేదు. కాబట్టి బాబా నంబర్ 1 ట్రస్టీ ఉంది. లౌకికంలో చూస్తూ ఉంటాం కదా, కొందరు పేరుకి ట్రస్టీగా ఉంటారు, కానీ పూర్తిగా అంతా అక్కడిది దోచేసుకుంటూ ఉంటారు. బాబా చూడండి ఎంత గొప్ప ట్రస్టీ ఉన్నారు, అంతా పిల్లల కోసమే బాబా వెచ్చిస్తారు. మరి మనందరి యొక్క కనెక్షన్ ఎవరితో ఉంది అంటే శివ బాబాతో ఉంది. బాబా అయితే సత్యమైనటువంటి ట్రస్టీ ఉన్నారు. బాబా ఎల్లప్పుడూ సుఖమైతే పిల్లల నుండి అందరి నుండి తీసుకోలేరు కదా. బాబా అంటున్నారు నేనేమి సుఖాన్ని మీలా కూడా పొందను కదా, నేనేమి మీలా సత్యుగం యొక్క
రాజధానిలోకి కూడా రాను కదా అని అంటున్నారు. లౌకిక తండ్రి కూడా ఏం చేస్తారు, పిల్లల కోసమే తన యొక్క సుఖాన్ని కూడా త్యాగం చేస్తారు, పిల్లలకే అన్నీ ఇచ్చేస్తారు. బాబా అంటున్నారు, నేను స్వర్గంలో కూడా ఏమీ తీసుకొని అసలు రాను కదా అని బాబా అంటున్నారు. మీకే అంతా ఇచ్చేస్తాను. ఇక్కడైతే మన యొక్క కనెక్షన్ బాబాతో ఉంది కాబట్టి పూర్తిగా ఇన్ష్యూర్ చేయాలి. తనవు, మనస్సు, ధనం అన్నీ బాబా యొక్క సేవలో ఇన్ష్యూర్ చేయాలి. ఏ విధంగా సింధీ భాషలో ఒక సామెత ఉందన్నారు, హాత్ జిస్కే ఐసా పెహలా పూర్వ పహుంచేంది. అంటే ఎవరిదైతే ఈ విధంగా దాత రూపంలో ఉంటుందో, ఇచ్చేవారిగా ఉంటారు, వాళ్ళు ముందుంటారు, వాళ్ళు ముందు గొప్ప స్థానం పొందుతారు అని అలా అంటూ ఉంటారంట. కాబట్టి బాబా అంటున్నారు, ఇక్కడ కూడా మీరు మీదంతా కూడా ఇన్ష్యూర్ చేయండి అంటున్నారు. బాబాకి అక్కడ కూడా ఇక్కడ సంగమయుగంలో మనం బాబాకి డైరెక్ట్గా ఇన్ష్యూర్ చేస్తున్నాం, భక్తిలో ఇండైరెక్ట్గా. కుచేలుడి గురించి ఏమని చూపించారు, 2 పిడికెలు అటుకులు తీసుకొని వచ్చాడు, ఇంకా శ్రీకృష్ణుడికి ఇవ్వడంతో తిరిగి రిటర్న్లో మహల్స్ని పొందినట్లుగా. అలాగే ఇప్పుడు కూడా మనం బాబాకి ఇచ్చేదేంటి, మనం బాబా నుండి పొందుతున్నదేంటి. ఏ విధంగా రకరకాలుగా గుళ్ళు, భవనాలు అన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు కదా. బాబా అంటున్నారు, భక్తిలో కూడా ఇలా అందరూ సహకరిస్తూ ఉంటారు. అదేవిధంగా బాబా యొక్క కార్యంలో కూడా భవనం తయారవుతుంటే పిల్లలందరూ కూడా సహయోగం ఇస్తూ ఉంటారు. కొందరు అంటారంట, బాబా మా యొక్క ఈ 1 రూపాయితోటి 1 ఇటుకైనా పెట్టండి అని. బాబా అంటున్నారు, మీకైతే సత్యుగంలో అన్నిటికంటే మంచి మహల్స్ లభిస్తాయి. అంటే ఎవరైతే ఇక్కడ సంగమయుగంలో తమది బాబా యొక్క సేవలో వినియోగిస్తారో, ఈశ్వరీయ సేవార్థం సహయోగిగా అవుతారో, వారికి సత్యుగంలో చాలా తిరిగి సంపదలు లభిస్తాయి. బాబా అంటున్నారు, నేను ఉన్నదే పేదల పెన్నిది, పేదవారి యొక్క 1 రూపాయి సావుకారుల యొక్క 10,000 సమానమే అవుతాయి. బాబా అంటున్నారు, ఇలా చాలా బలిహారం అయ్యేటువంటి షావుకారులు ఎవరో చాలా తక్కువ మంది మాత్రమే బాబా పిల్లలుగా అవుతారు. కన్యలైతే ఫ్రీగా ఉన్నారు కదా, కన్యలకైతే ఎలాంటి బంధనము లేదు. అందరికంటే నంబర్ 1 మమ్మ ఉన్నారు కదా, మమ్మ అయితే పూర్తిగా ఫ్రీగా ఉన్నారు, పూర్తిగా సర్వసమర్పణ అయిపోయారు. ఏమీ లేదు మమ్మ దగ్గర. అంటే మమ్మ వాళ్ళు లౌకికంలో చాలా సంపన్నమైనటువంటి పరివారం, కానీ ఆ తర్వాత సమయంలో వారి యొక్క వ్యాపారం అంతా దెబ్బతినడం, మా అమ్మ వాళ్ళు చాలా సాధారణంగా అయిపోవడం జరిగింది. మా అమ్మ ఎప్పుడైతే యజ్ఞంలో వచ్చారో అప్పుడైతే చాలా సాధారణంగా వచ్చారు. మరి మా అమ్మ ఎలా అయ్యారు, భవిష్యత్తులో శ్రీ మహాలక్ష్మి, మరి జ్ఞానధనంతో అంత సంపన్నమయ్యారు. బాబా అంటున్నారు, ఇది ఎంత వండర్ఫుల్ ఆట ఉంది కదా, ఎందులో కూడా మనకు సంశయం అనేది రావద్దు. బాబా అయితే ప్రతిదీ అర్థం చేయిస్తున్నారు. శివ బాబా మనందరికీ డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. బాబా పిల్లలకు పదే అటెన్షన్ కల్పిస్తూ ఉంటారు. ఎక్కడ పిల్లలు మాయా వైపు ఆకర్షితం అవుతారో అని బాబా పదే మన యొక్క బుద్ధిని తన వైపు జోడించే విధంగా మనకు శిక్షణ ఇస్తూ ఉంటారు. కావున చదువులో కూడా చాలా అటెన్షన్ ఇవ్వాలి. మరి మనం ఎవరము అంటే మోస్ట్ బిలవర్డ్ గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్ ఉన్నాం. శివ్ బాబా భగవాను బాచా ఉంది. బాబా మనందరికీ ఇప్పుడు చదివిస్తూ ఉన్నారు. పొరపాటున శ్రీకృష్ణుడి యొక్క పేరు వేశారు. అందరికంటే ఉన్నతమైనటువంటి వారు శివ్ బాబా. మరి శ్రీకృష్ణుడు అయితే స్వర్గం యొక్క మొట్టమొదటి రాకుమారుడు కదా, శ్రీకృష్ణుడి యొక్క పేరు వేశారు, నారాయణుడి యొక్క పేరు కాదు. శ్రీకృష్ణుడైతే చిన్న బాలుడు. మరి చిన్నతనంలోనే బాల్యంలో ఉన్నటువంటి ఆ సతోప్రధానమైనటువంటి స్థితికి ఆ విధంగా మహిమ అనేది జరుగుతుంది. సతో, ఆ తర్వాత యువ దశ, ఆ తర్వాత వృద్ధ దశ ఇలా ఉంటుంది కదా. అంటే పిల్లల యొక్క మహిమ చాలా ఉంటుంది, ఎందుకంటే పిల్లలు పవిత్రమైనవారు. లౌకికంలో అయితే ఏమంటారు, పిల్లలు దేవుడు సమానమే అంటారు. బాబా అంటున్నారు, ఎందుకంటే చిన్న పిల్లల ద్వారా ఎలాంటి పాపము జరగదు కదా. మరి శ్రీకృష్ణుడు కూడా చిన్న పిల్లవాడు. మరి శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమిని ఎంత వైభవంగా జరుపుతూ ఉంటారు. అలాంటి శ్రీకృష్ణుని ఎక్కడ చూపించారు అంటే ద్వాపర యుగంలో చూపించారు. ఈ, ఇలా బాబా మనకి ఇవన్నీ అర్థం చేయిస్తున్నారు. 1 రూపాయి 2 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు 10,000 రూపాయలు 1,00,000 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 రూపాయలు
మనం తప్ప ఇంకా వేరే ఎవ్వరు కూడా ఇవి అర్థం చేసుకోలేరు. మనం బ్రాహ్మణులం, ఉత్తమోత్తములం. బ్రాహ్మణులే ఆ తర్వాత ఏమవుతారు? దేవతలుగా అవుతారు. ఇప్పుడు సంగమ యుగంలో మనం ఈశ్వరీయ సంతానం ఉన్నాం, ఈశ్వరుడి వారిగా అయ్యాం. ఈశ్వరుడే ఇప్పుడు మనకు స్వర్గ ప్రాప్తిని ఇస్తూ ఉన్నారు. మరి ఇది చాలా అమూల్యమైనటువంటి జీవితం ఉంది, సంగమయుగి జీవితం. స్వయంగా భగవంతుడే మనందరినీ భగవాన్ భగవతిగా తయారు చేస్తూ ఉన్నారు. నిరాకార్ శివ్ బాబా మనందరికీ చదివిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటూ ఉన్నాం. బాబా ద్వారా రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. బాబా మనందరికీ కూడా వారసత్వం ఇస్తూ ఉన్నారు. ఇది సంగమయుగం యొక్క విషయం ఉంది. మరి పరమాత్మ చెప్పినటువంటి సత్య జ్ఞానం ఇతర ఏ శాస్త్రాలలోనూ లేదు కదా. బాబా అయితే నాలెడ్జ్ఫుల్ ఉన్నారు, మనందరినీ కూడా నాలెడ్జ్ఫుల్గా తయారు చేస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనకు ఈ అమూల్యమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. కాబట్టి బ్రహ్మ ఏమయ్యారు అంటే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అయ్యారు. జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు, శాంతి సాగరుడు అనేది ఒకే ఒక శివ బాబా యొక్క మహిమ ఉంది. బాబా అంటున్నారు, పిల్లలు, భారతదేశం అన్నింటికంటే చాలా గొప్పలోకెళ్ళ గొప్ప తీర్థస్థానం ఉంది. శ్రీకృష్ణుడి యొక్క మందిరాలలో కూడా వెళ్తారు, చాలా మహిమ చేస్తారు, పూజలు చేస్తారు. మరి శివుడి యొక్క మందిరాల్లో కూడా వెళ్తూ ఉంటారు, చాలా మహిమ చేస్తారు. ఎందుకంటే శివ బాబా సర్వుల యొక్క సద్గతి దాత ఉన్నారు. అరకల్పం మనం ఈ విధంగా సుఖం యొక్క ప్రారంధాన్ని పొందాం. ఆ తర్వాత ఆత్మ తమో ప్రధానం అవుతూ వచ్చింది. ఈ సమయంలో అయితే అందరూ తమో ప్రధానంగానే ఉన్నారు. బాబా అయితే చాలా క్లియర్గా అర్థం చేయిస్తున్నారు. మనుషులకైతే ఎవరికి ఈ విషయాలు తెలియదు. బాబా నిష్కామమైనటువంటి సేవ చేస్తూ ఉన్నారు. శివ బాబా కంటే నిష్కామంగా సేవ చేసేవారు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? మరెవ్వరు కూడా లేరు. బాబా మనందరికీ అవినాశి జ్ఞాన రత్నాలను ఇస్తూ ఉన్నారు. అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొచ్చారు. మరి దైవీ స్వరాజ్యం పొందటం ఇది మనందరి జన్మసిద్ధ అధికారం ఉంది. బాబా మనందరికీ దైవీ రాజ్య భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు, నేను మీకు ఇవ్వడం మాత్రమే కానీ నేనేమి పొందడం ఉండదు అంటున్నారు. ఇలా కల్పకల్పం బాబా వస్తారు, మనందరినీ ఉన్నతంగా తయారు చేస్తారు. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాం. ఇది తయారవుతున్నటువంటి డ్రామా ఉంది. మరి సాక్షిగా చూడాలి. బాబా అయితే ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా ఎవరు అంటే మనందరి యొక్క ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్ ఉన్నాను అంటున్నారు. బాబా అంటున్నారు, మీరు ఏదైతే బాబా యొక్క సేవలో సఫలం చేసుకుంటారో అదంతా నేను తిరిగి ఎన్నో రెట్లు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు గవ్వలిస్తే నేను మిమ్మల్ని వజ్రతుల్యంగా తయారు చేస్తాను అంటున్నారు. శివ బాబా కరణ్ కరావన్ ఖాన్ నిరాకారు ఆత్మలందరికీ చదివిస్తూ ఉన్నారు. వారే గాడ్ ఫాదర్ కూడా ఉన్నారు. బాబా ఎవరు అంటే ఆత్మలందరికీ బాబా అంటున్నారు ఒబీడియంట్ సర్వెంట్ని అని అంటున్నారు. బాబా అంటున్నాను, నేనేమో మిమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నాను. సతో ప్రధానంగా ఇంకా మాయ ఎలా చేసేసింది బాబా వచ్చేసరికి అంటే పూర్తిగా తమో ప్రధానంగా, దుఃఖిగా, కర్మభ్రష్టంగా తయారు చేసేసింది. మరి సత్యుగంలో అయితే చాలా సుఖం ఉంటుంది, దుఃఖం యొక్క మాటే ఉండదు. మరి భారతవాసీలదే కదా మొత్తం పాత్ర అంతా ఎక్కువగా ఉంది. ఎంత జనసంఖ్య ఉంది. బాబా అయితే ఇప్పుడు మనందరికీ రాజయోగం నేర్పిస్తున్నారు. ఇదంతా డ్రామా తయారైంది. కల్పం క్రితం ఎవరైతే వచ్చి తెలుసుకున్నారో ఇప్పుడు కూడా వారే తెలుసుకుంటారు. అందరైతే తెలుసుకోలేరు కదా. 84 జన్మల యొక్క పాత్ర కూడా ఉంది. సన్యాసులకైతే ఎవ్వరికీ ఇది తెలియదు. ఆత్మాసో పరమాత్మ అని అంటూ ఉంటారు. అంటే ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది అంటారు. అలా అయితే అవ్వదు కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు అంటారు. కాబట్టి శాంతిగా కూర్చోండి, అర్థం చేసుకోండి అంటున్నారు. ఇంకా ఆత్మ చివరికైతే శరీరాన్ని వదిలి వెళ్ళాల్సిందే. ఇంకా ఎవరైనా శరీరం వదిలిపెట్టారనుకోండి, కొన్ని రోజుల వరకు వాతావరణం అంతా ఇట్లా స్తంభించిపోతుంది, ఒక నిశ్శబ్ద వాతావరణం ఏర్పడుతుంది.
ఇంకా బాబా అంటున్నారు, మీరు కూడా ఈ పాత శరీరాన్ని వదిలి చివరికి బాబా దగ్గరికి వెళ్తారు కదా. బ్రహ్మతత్వంని బాబా అనలేము, అది బాబా యొక్క నివాస స్థానము. కాకపోతే భక్తి మార్గంలో ఆ తత్వమే భగవంతుడు అని అనుకుంటూ ఉంటారు. అచ్చం मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया बाबा, वाह बाबा, वाह बाबा ही मेरा संसार. धारणा कोसम फर्स्ट पॉइंट ఉంది. इस ड्रामा की हर सीन साक्षी होकर देखना. ఈ డ్రామా యొక్క ప్రతి దృశ్యాన్ని సాక్షిగా చూడాలి అంటున్నారు. క్యూకి బనీ బనాయి బన్ రహీ, ఎందుకంటే ఇది తయారవుతున్నటువంటి డ్రామా ఉంది అంటున్నారు. కభీ కిసి బాత్ మే సంశయ నహీ ఉఠానా, ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ సంశయం అనేది రాకూడదు అంటున్నారు. బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, సంశయం రావద్దు. ఎందుకు అంటే ఏదైనా మనకు సందేహం అనిపిస్తుందంటే దానిని వెంటనే నివృత్తి చేసుకోవాలి. పెద్దవారిని అడిగైనా లేదా మన యొక్క సాహిత్యం చదివి తెలుసుకొని అవ్యక్త మురళి చదువుకొని ఆ సందేహం అలాగే ఉంది అంటే అదే ఒక రోజు ఒక సందర్భం వచ్చాక సంశయంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సంశయంలోకి రావద్దు అంటున్నారు. సెకండ్ పాయింట్, बाप इंश्योरेंस मैग्नेट है, इसलिए तन मन धन बाप की सर्विस में सफल कर अपना भविष्य बनाना है. బాబా ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్ ఉన్నారు కాబట్టి మన యొక్క తనము మనస్సు ధనము అన్నీ బాబా యొక్క సేవలో సఫలం చేసుకొని మన యొక్క భవిష్యత్తును తయారు చేసుకోవాలి అని అంటున్నారు. बाप से पूरा पूरा कनेक्शन रखना है, బాబాతో పూర్తి సంబంధాన్ని కలిగి ఉండాలి. పూరా సమాచార్ దేనా, పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. वरदान है, कम शब्दों द्वारा ज्ञान के सर्व राजों को स्पष्ट करने वाले यथार्थ और शक्तिशाली भव. తక్కువ శబ్దాల ద్వారా జ్ఞానం యొక్క అన్ని రహస్యాలను స్పష్టం చేసుకునేవారు యథార్థమైన మరియు శక్తిశాలిగా కండి అంటున్నారు. యథార్థమైన మరియు శక్తిశాలిగా కండి. कोई भी चीज़ जितनी अधिक शक्तिशाली होती है उतनी उसकी क्वांटिटी कम होती है. మరి ఏ వస్తువైనా ఎంత అధికంగా శక్తిశాలిగా ఉంటే అంత దాని యొక్క సంఖ్య అనేది అంటే ఆ పదార్థం యొక్క సైజ్ అనేది తక్కువగా ఉంటుంది అంటున్నారు. అలాగే మనం కూడా ఎప్పుడైతే నిర్వాణ స్థితి యొక్క స్థితిలో ఉంటామో అలా ఉంటూ శబ్దంలోకి వస్తామో అప్పుడు శబ్దాలు తక్కువగా కానీ యథార్థంగా శక్తిశాలిగా ఉంటాయి అంటున్నారు. ఏ విధంగా ఇంతకుముందు టెలిఫోన్ ఉండేది, ఎంత పెద్ద సైజులో ఉండేది. ఆ తర్వాత టెలిఫోన్ ఎలా అయిపోతూ వచ్చింది, మారుతూ కార్డ్లెస్ ఫోన్ వచ్చింది, దాని నుండి మొబైల్ వచ్చింది, పెద్ద మొబైల్స్, ఆ తర్వాత చిన్న మొబైల్స్, ఇప్పుడైతే ఎంత సన్నటి మొబైల్స్ వచ్చాయి. అంటే ఎంత చూడడానికి చిన్నగా ఉందో దీని ద్వారా ఎన్ని రకాల పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బాబా అంటున్నారు, మనం కూడా ఎప్పుడైతే ఆత్మ నిర్వాణ స్థితిలోకి వెళ్తుందో అప్పుడు పవర్ చాలా ఉంటుంది. తక్కువ పదాలతో ఎక్కువ శక్తిశాలిగా మాట్లాడగలుగుతాం. ఒక్క పదంలో బాబా అంటున్నారు 1000 పదాల యొక్క రహస్యం ఇమిడిపోయి ఉండాలి అంటున్నారు. ఎలాంటి వ్యర్థము మన యొక్క మాటలలో ఉండకూడదు, సమాప్తమైపోవాలి అంటున్నారు. ఒక్క శబ్దంతో జ్ఞానం యొక్క సర్వ రహస్యాలు స్పష్టమైపోవాలి, విస్తారం కూడా సమాప్తమైపోవాలి అంటున్నారు. కాబట్టి తక్కువ పదాలతోటి ఎక్కువ జ్ఞానం యొక్క రహస్యాన్ని అందరికీ అర్థం చేయించేటువంటి శక్తిశాలిగా కండి అంటున్నారు. స్లోగన్ ఉంది, दिल से बाबा कहना अर्थात खुशी और शक्ति की प्राप्ति करना.
హృదయంతో బాబా అని అనడము అనగా సంతోషము మరియు శక్తిని ప్రాప్తించుకోవడం. సంతోషము మరియు శక్తిని ప్రాప్తించుకోవడమే. హృదయపూర్వకంగా బాబా అనాలి అంటున్నాం. హృదయపూర్వకంగా బాబా అనడం అంటే సంతోషం కూడా లభిస్తుంది. బాబా అన్న తర్వాత మన మనసులో ఆ శక్తి, ధైర్యం కూడా వస్తుంది. ఓం శాంతి.